2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈసారి గురు పౌర్ణమి ఏ రోజు వస్తుంది? ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి? అండ్ ఎస్పెషల్లీ చాలా మందికి కూడా ఉండే డౌట్ ఏంటి అంటే, ఎవరికైతే గురుబలం తక్కువగా ఉంటుందో ఆ రోజు వాళ్ళు ఆచరించాల్సిన పూజా విధానం ఏంటి? తప్పకుండా అండి. గురు పౌర్ణమి అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమినే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాము. అంటే గురువారము పౌర్ణమి కలిసి వస్తుంది. దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటామండి. అంటే వేదవ్యాసుల వారు జన్మించినటువంటి రోజు కాబట్టి దీనికి వ్యాస పౌర్ణమి అని కూడా పేరు ఉంది. అంటే గురు పౌర్ణమి నాడు జనరల్గా ఏమేం చేస్తూ ఉంటారంటే, చదువు చెప్పినటువంటి గురువులు కానీ, జీవితంలో ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్ళేటువంటి గురువులు కానీ, జీవితాన్ని ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి గురువులకి కానీ ఆ రోజు ప్రత్యేకంగా సేవ చేయడం కానీ, నమస్కారం చేసుకోవడం కానీ, లేకపోతే పూజించడం కానీ ఖచ్చితంగా చేయాలి. ఆ రోజు అలా చేయడం వల్ల ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహం ఉంటుందో, ఈవెన్ మంత్ర అనుష్ఠానంలో కూడా గురువు యొక్క అనుగ్రహం లేనిదే ఏది చేయకూడదు. సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా బాగా తెలుస్తుంది. మంత్రం స్వీకరించుకుని చదివేటువంటి వాళ్ళైనా, విద్యార్థులైనా, ఈవెన్ ఆర్థిక సమస్యలు, జీవితంలో ఒక తెలియనటువంటి అంధకారంలో, ఒక డైలమాలో, ఒక ఎటు వెళ్ళాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు గురువు అంటే ఎవరండి? జ్ఞానానికి చిహ్నం. అంటే ఒక మార్గానికి అయిన ఒక చిహ్నము. సో మనకి ఏ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలో తెలియని అంధకార పరిస్థితిలో ఉన్నప్పుడు గురు పౌర్ణమి తిథిని సద్వినియోగం చేసుకోవడం అనేటువంటి ఒక మార్గదర్శకంగా మారుతుంది. ఏదైనా గొప్ప సొల్యూషన్ అనేటువంటిది గురు పౌర్ణమి నాడు చేసినటువంటి పనుల వల్ల మీకు కలుగుతాయి. అయితే అసలు గురువు అంటే ఎవరు అంటే, గురువు అనేటువంటి ఆయన నవగ్రహాల్లో బృహస్పతిగా మనకి చెప్పబడ్డారు. బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి అంటే, బృహస్పతి కనుక జాతకంలో అనుకూలంగా ఉన్నారు అనుకోండి, ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్గా ఉంటారు. 10 మందికి దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళగా, ఒక కమాండింగ్ పవర్ ఉన్నటువంటి వాళ్ళగా, ఇంకా చెప్పాలంటే ఒక బంగారు ఆభరణాలు ధరించగలిగేటువంటి ధనయోగాలు ఉన్న వాళ్ళగా, గొప్ప పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు, హోదా, పరపతి, పేరు, ఇవన్నీ కూడా గురుబలం ఉంటేనే లభిస్తాయి. ఇంకా చెప్పాలి అంటే జాతకంలో గురుబలం ఉంటేనే వైవాహిక జీవితం కూడా సఖ్యంగా ఉంటుంది. గురుణ్ణి మనం జ్యోతిష శాస్త్రంలో సంతానకారకుడు అంటామండి. ఎప్పుడైతే ఏ జాతకంలో అయితే గురుబలం వీక్గా ఉంటుందో, లేదా గురుడు నీచ స్థితిలో కానీ, పాపి అయ్యి కానీ, ద్వికేంద్రాధిపత్యో పూర్ణ పాపిగా అలా ఎక్కడైతే ఉంటాడో ఆ యొక్క జాతకంలో ఖచ్చితంగా సంతానానికి ఆలస్యం అవ్వడం, సంతానం కలగకపోవడం లాంటివి ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మనం రాశిరీత్యా, గోచార రీత్యా మనం చూస్తే కనుక ప్రస్తుతము బాగా ఇబ్బంది పడుతూ యొక్క గురుబలం లేనటువంటి రాశులు ప్రధానంగా ఫస్ట్ది కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో గురుబలం లేకపోవడం వల్ల మితిమీరినటువంటి ఖర్చులు పెరగడం, ఎలిగేషన్స్ అనేటువంటివి రావడం, సో కెరీర్ పట్ల ఏదో తెలియనటువంటి స్ట్రగులింగ్స్ అనేటువంటివి చూడడం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక 2వ రాశి వృశ్చిక రాశి. 8వ స్థానంలో గురుడు ఉండడం వల్ల మేజర్గా జాబులు పోయేటువంటి అవకాశములు కానీ, లేకపోతే ఆర్థిక సంక్షోభంలో పడేటువంటి అవకాశములు కానీ, అప్పుల పాలయ్యేటువంటి అవకాశం కానీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. తరువాత అలాగే మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోయింది కదా అనేటువంటి ఆలోచనతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళకి గురుబలం తగ్గడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఎస్పెషల్లీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు ఖచ్చితంగా వాళ్ళు చూస్తున్నారు ఈ 3 రాశుల వాళ్ళు. ఇదే కాకుండా మీనరాశి వాళ్ళకి గురుబలం లేదు, మేషరాశి వాళ్ళకి గురుబలం లేదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేజర్గా నేను చెప్పినటువంటి ఫస్ట్ 3 రాశులు, మకర రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, జాబ్ పరంగా ఎటువంటి చేంజెస్ కూడా చేయొద్దు. సో ఇక్కడ ఏంటి అంటే, ఇదే కాకుండా జాతకంలో పర్సనల్ చార్ట్లో కూడా గురుబలం పెరగాలి అన్నా, గురుదోషం ఏవైనా ఉన్నా సరే ఆయన యొక్క బలాన్ని పెంచుకోవడానికి అద్భుతమైనటువంటి రోజు గురు పౌర్ణమి. అంటే ఆ రోజు చేయాల్సిన పూజలు ఏంటి? ఏమైనా పూజలు చేయాలా, లేదంటే వ్రతం చేయాలంటారా? ఏం చేయాలి? తప్పకుండా అండి. అంటే ప్రత్యేకించి ఆ రోజున కనుక ఎవరైనా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటే కనుక ఇంట్లో అష్ట దరిద్రములు ఏమున్నా, ఏ దరిద్రం ఉన్నా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక 2వది ఎస్పెషల్లీ మనము బృహస్పతి యొక్క బలం పెరగాలి, మన యొక్క పేరు పెరగాలి, మన ఆదాయం పెరగాలనుకునేటువంటి వాళ్ళైతే శ్రీ రుద్ర హోమము అనేటువంటిది చేయించాలి. అంటే చండీ సహిత రుద్ర హోమము. దీనివల్ల ఏంటి అంటే, గురుడికి అధిపతి శివుడు అండి, పరమేశ్వరుడు. రుద్రము ఎప్పుడైతే మనం చెప్పి హోమపూర్వకంగా చేస్తామో గురుబలం పెరుగుతుంది. లేదా బృహస్పతికి 16,000 సంఖ్య జపము చేసి అధిదేవత ప్రత్యధిదేవత సహితంగా
జప పారాయణ అర్చన అభిషేక హోమాది క్రతువులు పూర్వకంగా చేయాలి. లేదు చాలామంది ఇంట్లో మేము చేసుకుంటామండి, లేదా చిన్న చిన్నగా మేము చేసుకుంటామంటే ఒక పని చేయండి. పౌర్ణమి ముందు రోజు రాత్రి మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారంలో ఎంతో కొంత బంగారం ఒక బింది నీళ్ళల్లో రాగి బింది కానీ ఏదైనా ఒక బింది నీళ్ళల్లో వేసి అది రాత్రంతా అలా ఉంచి ఆ యొక్క నమస్కారం చేసుకోండి. ఈ యొక్క నీళ్లతో నేను రేపు స్వామికి శివుడికి అభిషేకం చేయబోతున్నాను సువర్ణ జలంతో, నాకున్నటువంటి దరిద్రం కానీ అప్పులు కానీ రుణబాధలు కానీ గురుబలం పెరిగి అన్నీ కూడా సవ్యంగా జరగాలని మనసులో సంకల్పించుకుని ఆ బంగారం పొద్దున్న భద్రపరుచుకుని ఆ నీళ్లతో శివుడికి కనుక అభిషేకం చేసినట్లయితే గురుబలము అనేటువంటిది చాలా బాగా పెరుగుతుంది. ఈవెన్ బంగారం తాకట్టు పెట్టి బంగారం విషయంలో ఇబ్బందులు పడుతూ లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు పడుతూ అప్పుల పాలు అయిపోయిన వాళ్ళకి కూడా ఇదే రెమెడీ. ఇంకొక రెండవ రెమెడీ ఏమిటి అంటే ఒక చెంబుడు నీళ్ళలో కానీ బిందు నీళ్ళలో కానీ పసుపు కలిపి ఆ పసుపు నీళ్ళతో స్వామికి అభిషేకం చేసిన ఆవు నెయ్యితో పరమేశ్వరుడికి అభిషేకం చేసిన అద్భుతమైనటువంటిది పార్థివలింగానికి 365 పార్థివలింగాలకి మహాలింగార్చన పూర్వకంగా స్వామికి పసుపు నీళ్లతో అభిషేకం చేయండి. గురుబలం విపరీతంగా పెరుగుతుంది. బంగారు ఆభరణాలు ధరించేటువంటి గొప్ప యోగం పడుతుంది. గౌరవ మర్యాదలు పెరిగేటువంటి, ప్రమోషన్లు వచ్చేటువంటి, శుభకార్యాలు జరిగేటువంటిది, సంతాన యోగం కలిగేటువంటి యోగం ఖచ్చితంగా పడుతుంది. మరి ఈరోజు ఎవరైనా కూడా గురు పౌర్ణమి సందర్భంగా ఇంట్లో నుంచే మంత్రజపం చేసుకోవాలి అంటే ఏదైతే బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మ. సో ఇంట్లో ఎవరైనా వెళ్ళలేనటువంటి వాళ్ళు, ఆరోగ్య పరిస్థితి బాగాలేనటువంటి వాళ్ళు, ఏదైనా ఒక హార్ట్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళకి కూడా గురుడే అధిపతి కాబట్టి తప్పకుండా మీరు పైన చేసిన రెమెడీస్ అన్నీ చేసినా ఇది కూడా తప్పకుండా మంత్రజపాన్ని చదవండి. సో ఇప్పుడు నేను చదువుతూ ఉంటాను, అది మీరు సేవ్ చేసుకుని ఖచ్చితంగా దాన్ని రిపీటెడ్గా 108 సార్లు జపం చేయండి. ఓం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇది 108 సార్లు ఎవరైతే చదువుతారో గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది. 108 సార్లు చదవలేనటువంటి వాళ్ళు 16 సార్లైనా ఖచ్చితంగా చదవాలి. ఈవెన్ వీలైతే కనుక గురువారం నాడు కేజింపావు శనగలు దానంగా ఇచ్చిన, కుక్కలకి ఆహారం పెట్టినా గురుబలం విపరీతంగా పెరుగుతుంది. ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.